హాయ్ ఎవ్రీవన్, నేను ఉదయ్ కిరణ్. ఈరోజు అయితే నా స్టోర్ని మీకు కంప్లీట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. రండి. ఓకే, ఇది మా రిసెప్షన్ కౌంటర్. ఇది అంటే ఎవరైనా క్లయింట్స్ వస్తే ఫస్ట్ మేము వాళ్ళకి వాట్ అసలు ఏం కావాలి ఏంటి అనేది డీటెయిల్స్ నేనున్నా, మా వాళ్ళున్నా, ఎవరన్నా మా ఎంప్లాయీస్ ఉన్నా వాళ్ళు డీటెయిల్స్ అవి ఇక్కడ కనుక్కుంటారు. సో ఇక్కడ ఏమైనా డిస్కషన్స్ అవి ఇక్కడ చేయడానికి ఇది మా రిసెప్షన్ కౌంటర్. అండ్ ఇది కూడా రెక్లైనర్స్, ఇది ఒక డిజైన్, ఇది లైట్ కలర్లో డిజైన్, ఇది ఒక రెక్లైనర్స్ డిజైన్. ఇది కంప్లీట్ మోటరైజ్డే మనం చేస్తున్నాం. ఇది వచ్చి గ్రామ్ఫోన్ అండి. ఇది మీకు దీనికి ఏమాత్రం పవర్ సప్లై ఇవ్వకుండా కూడా దీన్ని ఆన్ చేసుకోవచ్చు. మనం దీనికి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా దీనికి ఒక కీ ఉంటుంది, మనకి దీని లోపల ఉంటుంది కీ తీసి మనం ఇక్కడ కీ ఇచ్చి మనం ఆన్ చేసి ఇదిగోండి, ఇది స్పీడ్, ఇది ఏమో స్టాప్. ఇదిగోండి తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు ఇది వచ్చి మీకు ఎంత స్పీడ్ కావాలంటే పాట స్పీడ్ అయినా స్లో అయినా దీని అలైన్మెంట్ని బట్టి అదిగోండి. కాకపోతే దీని నీడిల్ అరిగిపోయింది, దానివల్ల మీకు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ మీకు దీనికి హెడ్ బదులు ఒక నీడిల్ ఉంటుంది. ఇదిగోండి, దీని మీద ఉన్న ఏవైతే మ్యాగ్నెట్ వేవ్స్ ఉన్నాయో ఆ మ్యాగ్నెట్ వేవ్స్ని ఈ నీడిల్ అనేది తీసుకుంటుంది. ఇది మనం ఈ మ్యాగ్నెట్ వేవ్స్ పెడితే ఓకేనా, ఇది మళ్ళీ మనం స్టాప్ చేయాలంటే ఇలా స్టాప్ చేసుకోవడం. అంటే టోటల్గా మీకు ఇది మెకానిజం అంతా కూడా మాన్యువల్ ఉంటుంది. దీనికి మనం కీ ఇవ్వడం, దీన్ని స్టాప్ చేయడం, అండ్ దీని స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మళ్ళీ కీ అయిపోగానే మీకు ఒక 6 సాంగ్స్ అలా వచ్చిందో కీ అయిపోతుంది, మళ్ళీ మనం కీ ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో మీకు 3 to 6 సాంగ్స్ ఉంటాయండి. ఈ ఏదైతే ఉందో ఇది రికార్డ్ మాన్యువల్గా తిరుగుతుంటుందో, దీని రికార్డ్ ఏదైతే ఉందో ఈ రికార్డ్స్లో మీకు 3 సాంగ్స్ ఉండొచ్చు, 6 సాంగ్స్ ఉండొచ్చు. ఇది అండ్ ఇది నీడిల్, మెయిన్ ఈ నీడిల్ ఇంపార్టెంట్. నీడిల్ అరిగిపోతే మీకు వాయిస్ క్లారిటీ అనేది పోతుంది. ఇది ఈ కలెక్షన్ చెన్నైలో ఉంటే ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను, ఇది చాలా ఇష్టంగా. ఇది మా డెమో, ఇది లిజనింగ్ పాయింట్. ఇది మనం ఇక్కడ కూర్చున్నట్లయితే మనం మూవీ చూసేటప్పుడు ఈ సరౌండ్ స్పీకర్స్ ఇక్కడ వచ్చాయి, మీకు టాప్ స్పీకర్స్, అట్మోస్ స్పీకర్స్, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అక్కడ వచ్చాయి, సెంటర్ అక్కడ వచ్చింది. ఇది ఓపెన్ డెమో. ఇవి వచ్చి కస్టమైజ్ స్పీకర్స్ అండి. ఇవి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పొచ్చు. డ్రైవర్స్ వచ్చి బ్రాండెడ్ డ్రైవర్సే యూజ్ చేస్తాం. అంటే డ్రైవర్స్ మీన్స్ స్పీకర్స్ వచ్చి బ్రాండెడ్ యూజ్ చేస్తాం. ఈ స్పీకర్స్ మేము తయారు చేయమండి. చాలామంది డౌట్ పడుతున్నారు, కస్టమైజ్ అంటే ఏంటి, కస్టమైజ్ అంటే ఓన్లీ ఈ స్పీకర్స్ అయితే నేను తయారు చేయను, నేనైతే మ్యానుఫ్యాక్చర్ చేయను. ఈ క్యాబిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాబిన్స్ని ప్రొఫెషనల్గా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ క్యాబిన్స్ని ఈ డిజైన్ అన్నీ కూడా సిఎన్సీ మీద కట్ చేస్తాం. ఇది మామూలుగా హ్యాండ్మేడ్తో కటింగ్ చేసింది కాదు, హ్యాండ్తో కట్ చేసింది కాదు, సిఎన్సీ కటింగ్. ఇది కంప్యూటర్ మీద మెజర్మెంట్స్ వస్తే కంప్యూటర్ సిఎన్సీ ద్వారా కటింగ్ అయ్యి వస్తాయి మనకి. తర్వాత మేము అసెంబ్లింగ్ చేసి ఈ క్యాబిన్స్ని దీని ఫినిషింగ్ అవి మేము చేస్తాం. ఈ స్పీకర్స్ కూడా మేము ప్రిపేర్ చేసేవి కాదు, ఈ స్పీకర్స్ కూడా కంపెనీ స్పీకర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇది 4-way స్పీకర్స్, ఇవి టవర్ స్పీకర్. ఇది వచ్చి ఊఫర్స్, ఇది మిడ్ రేంజ్ది, ఇది ట్విటర్, ఇది బుల్లెట్ ట్విటర్, టైటానియం ట్విటర్. ఇది వచ్చి మీకు సెంటర్ స్పీకర్. ఈ రెండు మీకు ఫుల్ రేంజ్, సో దీనికి ట్విటర్ అక్కర్లేదు, కానీ ఈ రెండు ఫుల్ రేంజ్ కాబట్టి ట్విటర్ అక్కర్లేదు. ఇది వచ్చి 15-inch సబ్ ఊఫర్. ఇది వాటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ 15-inch యూజ్ చేస్తాం. అండ్ మేము రెక్లైనర్స్ కూడా సేల్ చేస్తాం. రెక్లైనర్స్ వచ్చి మాకు ఢిల్లీ నుంచి వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మోటరైజర్ రెక్లైనర్. ఇది వచ్చి కప్ హోల్డర్స్. ఇది మూవీ చూసేటప్పుడు మనం కంఫర్ట్గా కూర్చొని చూడడానికి రెక్లైనర్ అది బెటర్ చాయిస్ అని చెప్పచ్చు. సోఫా కన్నా రెక్లైనర్ బెస్ట్ చాయిస్. ఇంకోటి ఏంటంటే మన హెడ్ కూడా ఇలా వెనక్కి వెళ్ళిపోతే మనం మూవీ చూడడానికి ఉండదు, సో ఇక్కడ వరకే వస్తుంది హెడ్. అందుకే ఇలా ఈ యాంగిల్లో మనం కంఫర్ట్గా, ఇంకా కంఫర్ట్గా మనం మూవీ చూడొచ్చు. ప్లస్ మోటరైజ్లో ఉన్న ప్లస్ ఏంటంటే మనం ఎక్కడ కావాలనుకుంటే ఈ యాంగిల్లో బాగుంది మనకి, ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. మాన్యువల్ అయితే అలా ఉండదు, సో నేను మోటరైజ్లో సజెస్ట్ చేస్తాను రెక్లైనర్స్ అయితే. ఇది ఫుల్ రెక్లైన్ అయిన తర్వాత ఇలా కూర్చొని మనం మూవీ చూడొచ్చు. మూవీ ఓవర్ కొడితే నిద్రపోవచ్చు కూడా హాయిగా. సో ఇది అంత కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి, మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. మీకు మొబైల్ ఒకవేళ కావాలంటే ఇక్కడ కేబుల్ ద్వారా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బటన్స్ ద్వారా మనం క్లోజ్ చేయొచ్చు రెక్లైనర్ అండ్ ఓపెన్ చేయొచ్చు. ఇది నార్మల్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మా థియేటర్, డెమో థియేటర్ చూద్దరు. కానీ ఇవి చూసారు కదా, ఇవి నా
ఫస్ట్ మ్యూజిక్ ఎక్కడి నుంచే నేను స్టార్ట్ చేశానని చెప్పొచ్చు. క్యాసెట్స్ నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా క్యాసెట్స్. ఇవి వచ్చిన థియేటర్ ఫీచర్స్ అని చెప్పచ్చు. డాల్బీ అట్మాస్ థియేటర్ నాది, ఇక్కడ మన డెమో చూపించింది. డాల్బీ విజన్ అయితే కాదు ఈ ప్రొజెక్టర్, ఇది ఓన్లీ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. అండ్ డిటిఎస్ కూడా ఈ థియేటర్ రండి. ఇది వచ్చి రూమ్ వచ్చేసరికి మీకు 18 feet లెంత్, ఇది విడ్త్ వచ్చి 8.5. ఇది అంటే మీకు చిన్న రూమ్స్లో కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. 8.5 విడ్త్ మీకు ఇది మీకు తెలుస్తుంది, ఎలా చూస్తే మీకు అర్థం అవుద్ది. 8.5 విడ్త్ ఇది వెడల్పు అయితే. లెంత్ అయితే మీకు 18 feet లెంత్ వస్తుంది. నెక్స్ట్ మీకు 2 rows వేసాను. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ స్టెప్ రావాలి, స్టెప్ వస్తే మీకు కూర్చోడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఇది థియేటర్ సీట్స్, ఇవి కూడా మీకు ఇలా బ్యాక్ కూర్చోవచ్చు కంఫర్ట్గా. ఈ రోలో కూర్చున్న వాళ్ళకు రెక్లైనర్స్ మనకి ఏమాత్రం డిస్టర్బ్ కావు, ఇలా కూర్చొని మనం మూవీ చూడొచ్చు. అయితే ఇక్కడ రెక్లైనర్ పెట్టడం వల్ల ఏంటంటే ఇది లెగ్స్ మన ఫ్రంట్కి స్ట్రెచ్ అయినప్పుడు ఈ లెంత్ సరిపోదు. ఈ రూమ్ లెంత్లో 2 rows పెట్టేటప్పుడు డబల్ రెక్లైనర్ పెట్టడానికి సరిపోదు, కాబట్టి థియేటర్ సీట్స్ పెట్టారు అక్కడ. ఇది ఇలా క్లోజ్ చేసుకొని కూడా చూడొచ్చు. అలాగా బ్యాక్ పుష్ చేసుకుంటే ఇంకా కంఫర్ట్గా ఇలా కూర్చొని చూడొచ్చు. ఇవి వచ్చి థియేటర్, మీకు సినిమా థియేటర్లో యూజ్ చేసే చైర్స్ అనమాట ఇవి. ఇవి వచ్చి నెక్స్ట్ రెక్లైనర్స్ ఇవి. అండ్ మీకు ఇది సీలింగ్ వచ్చేసరికి ఆప్టికల్ ఫైబర్తో చేసిన సీలింగ్ ఇది. నెక్స్ట్ ఇది ఇండైరెక్ట్ లైటింగ్. ఇది లైటింగ్లో కూడా మీకు ఇది ఇండైరెక్ట్ లైటింగ్ అంటాం దీన్ని. ఇది కూడా ఎకోస్టిక్ అండి మీకు, అంటే ఇది ఒక మోడల్ ఎకోస్టిక్ వాల్ ప్యానింగ్, ఇది ఒక మోడల్ అండ్ ఇది ఒక మోడల్. మీకు ఇక్కడ కూడా ఇండైరెక్ట్ లైటింగ్ పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవాలనుకుంటే, కాకపోతే ఇక్కడ మనకి ఫేస్ మీద పడుతుందని పెట్టలేదు. ఈ లైటింగ్ వల్ల మనకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాను లైటింగ్. సీలింగ్లో వచ్చి 4 స్పీకర్స్ వస్తాయి దీంట్లో. ఇది డాల్బీ అట్మాస్ థియేటర్, ఇది కూడా అట్మాస్ స్పీకర్ 4 సీలింగ్లో వస్తాయి. ఇవి వచ్చి లెఫ్ట్ రైట్ సరౌండ్ స్పీకర్స్, ఇవి రేర్ సరౌండ్ స్పీకర్స్ ఇవి. నెక్స్ట్ స్క్రీన్, మా దాంట్లో స్క్రీన్ కూడా వాల్ టు వాల్ పెట్టాం, ఎందుకంటే 8.5 విడ్త్ ఉంది. సో 8.5 టోటల్ స్క్రీన్ మేము ప్రొవైడ్ చేసాం దీంట్లో. 8.5 టోటల్గా 8.5 కూడా మీకు స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ మీకు రిసీవర్ వచ్చి మీకు కింద వస్తుంది. ఇది ఇక్కడ మీకు సెంటర్ స్పీకర్ వస్తుంది, ఇక్కడ సబ్ ఊఫర్ వస్తుంది. టోటల్గా మీకు ఈ పార్ట్ అంతా ఫ్లాట్ ఉంటుంది. మీకు లెఫ్ట్ రైట్ స్పీకర్స్ వచ్చి మీకు టాప్లో పెట్టుకోవచ్చు, స్క్రీన్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, మీకు కన్వీనియంట్ బట్టి. ఓకే, ఇది మా థియేటర్.